కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. Hey guys, hi. Hey, Hi. How are you? Fine. Friends, look. Sarika, Huh? is that Prakash wife? Yes, yes. Hi, Mrs. Prakash. హాయ్. ఏంటి చాలా అనీజీగా ఉన్నట్టున్నారు? ప్రకాష్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. తన కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే. కార్ పార్క్ లోనా? ఈ రోజు పార్టీ చాలా బాగా జరిగింది కదా. రియల్లీ వండర్ఫుల్. ఏమిటా సైలెన్స్? ఓ, ఇందాక నువ్వు చూసిన ఇన్సిడెంట్ గురించా? లుక్, లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. ఓకే, కమ్ ఆన్, స్పీక్ టు మీ. ఎవడో చచ్చినట్టు ఏమిటా మౌనం? అవును, చచ్చిపోయాయి. ఆశలు, కోరికలు అన్ని చచ్చిపోయాయి. ఓ, మేమేద పెట్టుకున్న నమ్మకం, గౌరవం అన్ని చచ్చిపోయాయి. ఏయ్, డోంట్ బి సిల్లీ. ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్. నేను అందమైన అమ్మాయిని తాకడం, అందమైన అమ్మాయిలు నన్ను తాకడం, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్. ఇట్స్ ఎ గేమ్. చూడు, ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ అఫేర్. ఇలాంటి దృశ్యాలు చూడడం, ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు. తప్పు, బ్యాడ్. మరీ చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. అండర్స్టాండ్? యు బెటర్ అండర్స్టాండ్. Yeah, hold it. Hey, no. Hold it. Yeah, that's the look. Hold it, Prakash. Out. నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను, కానీ ఏ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది? నీ చెడ్డతనం గురించి అనిత నాకు అంతా చెప్పింది. ప్రకాష్, నువ్వు అడ్డమైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనితకు అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ ఉంటాను. మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను. మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేను Who the hell are you? నేను ఎవరిని? అనిత ఫ్రెండ్ని. ఓ, ఓకే, ఫ్రెండ్వి కదూ. ఫైన్. అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను, జాగ్రత్తగా విను. అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట పడిస్తాను. అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు. నువ్వు ఫ్రెండ్వి కదూ, డ్రాయింగ్ రూమ్ దాకా రా. కాఫీ నీళ్ళు ఇస్తాను, తాగు, కబుర్లు చెప్పు, వెళ్ళిపో. అదే ఇస్తాను. అర్థమైందా? ప్రకాష్, ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా, నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చినా నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావు అంటే నువ్వు తనకన్నవా? కాదు. తమ్ముడువా? కాదు. చుట్టానివా? కాదు. అదేమిటంటే ఫ్రెండ్ అంట. యూ అండ్ యువర్ ఫ్రెండ్షిప్ కెన్ గో టు హెల్. లైట్స్ ఆన్. ఊరికే ఆలోచించుకురా నాన్న. ఇంకా ఆ విషయం గురించి మర్చిపో. ఎలా మర్చిపోమంటావు నాన్న? అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా రా, కాఫీ తాగి కబుర్లు చెప్పి వెళ్ళిపో. అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ లోనూ తలదూచుకుంటాడా? వాడన్న మాటలో తప్పే ఉందిరా. ఒకప్పుడైతే అనిత నీ ఫ్రెండ్, ఇప్పుడు వాడి పెళ్ళాం. పెళ్ళం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతుందా? అనిత నాకేం కాదా? అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా? తన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాకు లేదా? అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరా. అదేంటనా నువ్వు అలా అంటావు? నేనేంట్రా, మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెళ్తే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి. కన్న తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా? అంటే అనిత జీవితం నాశనం అయిపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా? నాన్న, నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు. తండ్రి ఉన్నా లేనట్టే. నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతుంది చెప్పు? ఒక స్నేహితుడిగా ప్రేమల్ని నువ్వు చెప్పరా? ఒక స్నేహితుడిగా అనిత జీవితంలో నేను జోక్యం కలగేసుకోవడం తప్ప? చెప్పరా? చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా? ఆడ మగ మధ్య స్నేహితుడు ఏంటో ఈ బుర్రకింత వరకు తట్టలేదు. నా అలాగే అనితమ్మ గారి మూడు కూడా మీ స్నేహితు అర్థమై ఉండదు. ఇలా రా నాన్న.
నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువవుతాయే తప్ప తగ్గవు. అయినా మొగుడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం. వాడంతా అవే సర్దుకుపోతాయి. నువ్వు అనవసరంగా వరి టెన్షన్ పడకు. అనిత చాలా మంచి పిల్ల. దేవుడు ఆ అమ్మాయికి అన్యాయం చేయడు. నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావా నాన్న? తప్పకుండా బాగుపడుతుందా. Party time! Hi, Prakash. Hey, dude. How are you? ఫైన్. కాటేజ్ వెళ్దామన్నా కదా dear. Yeah, sure. No. Actually, let's just sit here. Let's have some beer. Let's have fun. Let's enjoy. Laila, you remember ఆ రోజు పార్టీ తర్వాత we were sitting in the car, romancing. Yeah. అప్పుడు మావిడ మనల్ని చూసింది. Yes. She created any problem? బుల్షిట్. దానికి అంత గట్స్ ఎక్కడవి? దానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడులే, బాయ్ ఫ్రెండ్. వారికి చెప్పుకొని ఏడ్చింది. వారేం చేశారు మరి? ఏం చేస్తారు, దాంతో పాటు వారు కూడా కలిసి ఏడ్చారు. You see, ప్రకాష్, నీ పెళ్ళం నాకన్నా అందంగా ఉంటుంది కదా. Why you are running after me? కమ్ ఆన్ మ్యాన్, నీకు దానికి పోలిక. షీస్ ఓకే లుకింగ్, చూడడానికి బాగానే ఉంటుంది, కానీ షీస్ గాట్ ప్రాబ్లమ్స్. తను షీస్ కంప్లీట్లీ వెజిటేరియన్. షీస్ సెంటిమెంటల్ ఫూల్. నేను తన వంకే చూడాలంట. వాట్ నాన్సెన్స్. నేను తనకే సొంతం కావాలంట. షీస్ క్రేజీ మ్యాన్. క్రేజీ. Hey, come on guys. Come on. Hey, cute doggy. You know what? మా వైఫ్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు. చాలా విశ్వాసం గలడు. నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడినివ్వడు. ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు. సీక్రెట్ ఏజెంట్. ఈ కుక్కతో ఏజెంట్ కనిపిస్తా. Come on doggy. Cute doggy. You want a biscuit? Huh? Catch. అనిత మోహన్ చూసి నేను వదిలేస్తున్నాను. లేకపోతే behave yourself. అనిత, కంగ్రాచులేషన్స్. మీ రిపోర్ట్ వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. హలో, శాంతి చెప్పు. ఏంటండి అక్కడ ఫంక్షన్ కి లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారు? సారీ శాంతి, అనుకోకుండా ఆర్టీఎస్ తో నాకు మీటింగ్ పడింది. నేను ఫంక్షన్ రావడం కుదరదు. నువ్వు వెళ్ళరా. ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి. అలాగే. అనిత. ఏయ్, ముగ్గుడిని కొట్టించిన వీర వనిత, ఏం చేస్తున్నావే? ప్రకాష్, ఏమైంది? ఏమైందా? నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చాడు అవుతాను. నేనేం చేశానండి? ఏం యాక్టింగ్ చేస్తుందండి. ఏయ్, నువ్వు ఆ విజయ్ గారితో నన్ను కొట్టించలేదు. ఏంటి మీరు మాట్లాడేది? నా లైఫ్ నా ఇష్టం. నాకెంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అడగడానికి నువ్వెవరు, కొట్టడానికి వాడేవాడు. అయినా నాకు తెలియగడుతాను, నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు, నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా? తప్ప? మీరు చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే. ఓహో, అందుకే నన్ను కొట్టించావన్నమాట. అయ్యో. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.